స్కూల్ ఓపెన్ హౌస్ అంటే స్కూల్ తెరిచి ఉంచుతారనమాట పేరెంట్స్కి విజిటర్స్కి కోసము. అంటే మనం రోజు వెళ్తాము పిల్లల్ని వదిలిపెట్టడానికి తెచ్చుకోవడానికి, కానీ మనం బయట నుంచి బయటే వస్తాము, గేట్కి యువతలే, లోపలికి పోనివ్వరు. కాకపోతే ఈరోజు ఏంటంటే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు క్లాస్ రూమ్స్. అవి టీచర్స్ బాగా డెకరేట్ చేస్తారు క్లాస్ రూమ్స్. పిల్లలు ఈ సంవత్సరం మొత్తం వర్క్స్ చేస్తారు కదా, అవన్నీ పెడతారనమాట క్లాస్ రూమ్లో డిస్ప్లేకి చూడటానికి. సో మనము వెళ్ళి అవన్నీ చూడొచ్చు, వాళ్ళ క్లాస్ రూమ్ ఎలా ఉంది, వాళ్ళ బెంచెస్ అవన్నీ అసలు అంటే సెటప్ ఎలా ఉంటుంది అవన్నీ చూడొచ్చు అనమాట ఈరోజు వెళ్ళి. సో అందుకని ఈరోజు వచ్చామన్నమాట మేము. ఓపెన్ హౌస్ కదా, సో స్నాక్ కౌంటర్ పెట్టినట్టున్నారు. టాకోస్ అవి. ఇది 3rd 4th గ్రేడర్స్ది. ఆ లాస్ట్ ఉంటుంది, ఆ లాస్ట్ది కిండర్ గార్డెన్స్కి గేట్. ఆ ఎదురు ఆఫీస్ రూము. సో గేట్ క్లోజ్ ఉంటాయి అన్నమాట. స్కూల్ అవర్స్ అయిపోగానే గేట్స్ క్లోజ్ చేస్తారు. సో ఇట్లా గ్రిల్ ఉంటుంది అన్నమాట. స్కూల్ అవర్స్లో ఎవరు ఇంక లోపలికి రావాలి కాదు, ఈ గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇది ఎంపీఆర్ బిల్డింగ్. ఇక్కడే మనకి ఏమన్నా ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి. ఫస్ట్ ఆశ్ని వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్దాము. మనము ఈ లోవర్ గ్రేడ్స్ అలా గేట్ ద్వారా వచ్చాం కదా, సో ఇక్కడ ఇవన్నీ లోవర్ గ్రేడ్స్ లైక్ 2nd 3rd 4th గ్రేడర్స్ క్లాస్ రూమ్స్. మనం లెఫ్ట్కి వెళ్తే అప్పర్ గ్రేడర్స్ క్లాస్ రూమ్స్ వస్తాయి. ఇదంతా లంచ్ ఏరియా. కిడ్స్ లంచ్ టైంలో ఇక్కడే కూర్చొని తింటారనమాట. ఇది ప్లే గ్రౌండ్. బాస్కెట్బాల్ హూప్స్ ఉన్నాయి చూడండి, కిడ్స్ అవుట్డోర్. ఇక్కడ జిమ్నాషియం ఉండదు, ఎలిమెంటరీలో జిమ్నాషియం ఉండదు. జనరల్గా ఏంటంటే జిమ్నాషియం బిల్డింగ్లో ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. అది ఓన్లీ మిడిల్ స్కూలు హై స్కూల్లో మాత్రమే ఉంటుంది. సో ఎలిమెంటరీలో ఉండదు. సో ఓన్లీ అవుట్డోర్ బాస్కెట్బాల్ కోర్టు. అది చూడండి, అది కిడ్స్ది ప్లే ఏరియా, చిన్న కిడ్స్ది. అక్కడ ఉంది చూసారా, అది డే కేర్. అభి ఆషి కూడా డే కేర్కి వెళ్ళారు. ఆల్మోస్ట్ 4 గ్రేడ్స్ వరకు వెళ్ళారు డే కేర్కి. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది డే కేర్ కూడా. అంటే డే కేర్ అంటే ఆఫ్టర్ కేర్ ఉంటుంది కదా, స్కూలు 2 o'clockకే అయిపోతుంది. మినిమల్ డే రోజు అయితే 12:30కే అయిపోతుంది. సో ఇక లోపల నుంచి లోపల తీసుకెళ్తారు. మనం ఆఫ్టర్ కేర్కి సైన్అప్ చేసామనుకోండి, లోపల నుంచి లోపల అక్కడ డే కేర్లోకి తీసుకెళ్తారు కిడ్స్ని. అక్కడ ఇంకా ప్లే గ్రౌండ్. ఇల్లు చూడు పక్కనే ఆనుకొని ఉన్నాయి ప్లే గ్రౌండ్కి. స్కూల్ పక్కన హౌసెస్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయండి. సో ఆషి వాళ్ళ క్లాసు మోస్ట్లీ ఇక్కడే, ఈ బిల్డింగ్ కానీ ఆ పక్క బిల్డింగ్ కానీ అయి ఉంటుంది. ఫస్ట్ ఆషి వాళ్ళ క్లాస్ రూమ్ చూసేద్దాము. ఇదే ఆషి వాళ్ళ క్లాస్ రూము. ఇది ఆషి వాళ్ళు చేశారు. ఓ క్యూట్. ఇది ఆషి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేశారు, ఎస్టీజే ప్రాజెక్ట్ అని.
ఇక్కడ ఆసియాను తన ఫ్రెండ్ ఇండో కొరియన్ ప్రాజెక్ట్ చేశారు. సో ఇంకేదో కొన్ని చేయాల్సినవి ఉన్నట్లున్నాయి. తను వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి కోసము. తను రాలేదు, ఎన్నాయింగ్గా ఉంది అంటుంది. డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కిడ్స్ చేసిన ప్రాజెక్ట్స్. ఇక్కడ ఈ ఇండో కొరియన్ ప్రాజెక్ట్కి ఫస్ట్ డ్రెస్సెస్ కూడా పెడదాం అనుకున్నట్టున్నారు, అందుకని తెచ్చారు. ఆషి కూడా లంగా జాకెట్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి కూడా చూడండి, జపాన్ అనుకుంటా, జపాను మరి కొరియన్ డ్రెస్. వాళ్ళ రెండు సిమిలర్గానే ఉంటాయి అటు ఇటుగా. సో ఫస్ట్ పెడదాం అనుకున్నట్టున్నారు, ఇంక మరేం పెట్టలేదు. ఇది వాళ్ళ క్లాస్ రూమ్ బయట. వాళ్ళ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారు. వేరే వాళ్ళకి కూడా కొన్ని చూద్దాము. You, baby. All those years pass, now I know you. How the times can change and I get Principal. Thinking about tomorrow. I get చూసినవి అన్ని అప్పర్ గ్రేడర్స్, అంటే 5th, 6th గ్రేడర్స్ వాళ్ళవి. ఈ బిల్డింగ్. ఆషి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఫస్ట్ ఆ ఫ్యూ మినిట్స్ చూశాను క్లాస్లో, ఇంకంతే డిసప్పేర్ అయిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉందో ఏంటో. This one is the one that has food, but they don't have free food. Yeah. Oh, okay, so let's go to North Pass. Okay, now I'll explain, okay? చెప్పు, ఏంటి ఇక్కడ ఇంత హడావుడిగా ఉంది? Oh my God, can you let me talk? చెప్పు. They have food over here, right? So basically, first graders, they buy items, and then over there you pay real cash for fake money, and then with that money you can buy stuff from over here. I'm not sure how. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ గ్రేడర్స్, సెకండ్ గ్రేడర్స్, కిడ్స్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డొనేట్ చేశారనమాట. ఆ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అక్కడ టేబుల్ మీద అరేంజ్ చేశారు కదా అవి. సో ఇక్కడ ఫేక్ మనీ ఇస్తున్నారనమాట. ప్రతి కిట్కి $5 ఫేక్ మనీ ఇస్తున్నారు. సో కిడ్స్ ఇక్కడికి వచ్చి $5 తీసుకుని ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఐ థింక్ ఈచ్ ఐటమ్ $1. సో $5 పెట్టి మీకు వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కోవచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆశని. That's it, buddy. It's only 16, yeah. And then, who's your teacher? Okay, well, got it. Congratulations. Here we go. Hey, Sonny Angel. What's up, Angel? So cute. I want chocolate. Pizza? ఇక్కడ ఆశి వాళ్ళు పిజ్జా తీసుకుంటున్నారు. అక్కడ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆ బాబు ఆశి వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు అనమాట. కౌంటర్ దగ్గర కూర్చొని చక్కగా చిప్స్ తింటున్నాడు, అమ్ముతున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది, చిన్నపిల్లలు కదా. Yeah, she has her daughter's graduation. థ్యాంక్ యూ. మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్తున్నారు. ఇంకా కొన్ని. You want us to do this, lady? Oh, this? Yeah. I'm full. Already? Need a pizza. Oh my God, I should have asked Aaron to record.
with this one. That's why I asked you to not have it the whole time, and I wanted it back. Because I know me and Aaron were probably going to do some stupid stuff that I wanted to record. 'Cause me and Aaron, తన దాంట్లో రికార్డ్ చేసిందా? I don't know. But anyway. that's why ఫోన్ ఇవ్వలేదని చెప్తుంది ఇక్కడ. I want it with ఫోన్ ఉంటే నేను అమ్మాయి స్టూపిడ్ స్టఫ్ అంతా రికార్డ్ చేసేవాళ్ళము, నువ్వు ఫోన్ తీసుకున్నావు అని చెప్తుంది. సో మేము యాక్చువల్గా ఇంటికి బయలుదేరాము. బయలుదేరితే ఏంటంటే వాళ్ళ ఆషి అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ప్రాజెక్ట్ చేశారు. సో వాళ్ళ మామ మెసేజ్ చేసింది అనమాట, వీళ్ళు ఒక బోర్డు ప్రిపేర్ చేశారు, ప్రజెంటేషన్ బోర్డు. అది ఎంపీఆర్కి వెళ్ళి తీసుకురమ్మని. సరే తెద్దామని చెప్పి వెళ్తే బోర్డు లేదు. ఇంకా మేము తనకి మెసేజ్ చేసి బోర్డు లేదు ఇక్కడ డిస్ప్లేలో అని చెప్పి వచ్చేసాము. ఈమె ఆషి వాళ్ళ టీచర్ అన్నమాట, క్లాస్ టీచర్. వాళ్ళ ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తుంది. He's the guy over there with the tattoos. కాస్కోకి వచ్చాము, తొందరగా కొన్ని ఐటమ్స్ పికప్ చేసుకుందామని. Can I get a safe? Huh? Can I get a safe? You got me going. This is really good, and I'm ready to buy Can I have one of these for my birthday? Yeah, sure. it. So it works. సేఫ్ అండి. వావ్, Maybe I need to put some in the car wash. Baby, come on, let's go. You have to have a lot of money to buy this, so you can put your money in. ఇన్సైడ్. ఇక్కడ మేము అదేంటమ్మా సేఫ్ లాక్ వస్తుంటే ఒక అతను అటుకుండా వెళ్తూ అంటున్నాడు, నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటే లోపల పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు అంటున్నాడు. యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ టు బై ఇట్ అని. Bottle for Dad. The strawberries are so expensive. Who's gonna buy strawberries? Alright, so then go get it. ఇది స్ట్రాబెర్రీస్ ఎక్స్పెన్సివ్ ఆర్ గ్రేప్స్ ఎక్స్పెన్సివ్? Oh, the grapes they don't count because I want them. It's different. But I want them, then the price is. కవర్లో పెడదాం అమ్మా. ఇంకా కెన్ యూ గెట్ కవర్?